అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి మే నెలలో 2వ ఆదివారము ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవం జరిపించుకుంటూ ఉంటారన్నమాట. అది అమెరికాలో స్టార్ట్ అయింది. అది ఇలా కొనసాగుతూ మన భారతదేశానికి కూడా వచ్చిందన్నమాట. ఎందుకంటే కొన్ని మార్లు ఆ ప్రేమలో ఉన్న ఆ ప్రేమను కోల్పోతున్నారు, లోపించుతున్నారు, లోపం జరుగుతోంది ఆ తల్లి ప్రేమకి అనేది గుర్తించి సంవత్సరానికి ఒక్కరోజైనా మాతృదినోత్సవం జరిపించుకుంటే సంవత్సరానికి ఒక్కసారైనా తల్లుల్ని జ్ఞాపకం చేసుకుంటారని, తల్లులకి సన్మానం చేస్తారని గుర్తెరిగి అది గుర్తు చేస్తూ ఉంటున్నారన్నమాట సంవత్సరానికి ఒకసారి. కానీ పరిశుద్ధ గ్రంథంలోని కొంతమంది తల్లుళ్ళు కనుక చూసినట్లయితే ఈనాటి బాలలే రేపటి పౌరులు అవటానికి తల్లి పాత్ర ఎంతో ఉందన్నమాట. బిడ్డను గౌరవించాలని చూసే తల్లుల్నే చూస్తున్నాం, కానీ తల్లులుగా ఉన్నవారు చిన్ననాటి నుండి తల్లి గర్భములో పడిన దగ్గర నుంచి తన బిడ్డల్ని ఎలా పెంచాలి, సమాజానికి దేవునికి అక్కడికొచ్చే బిడ్డలుగా ఎలా తీర్చిదిద్దాలి అని ఎంతమంది తల్లులు ఆలోచన కలిగి ఉన్నారు అంటే చాలామంది ప్రశ్నార్థకమే అన్నమాట. మరొక రోజున ఇంకొక తల్లి గురించి నేర్చుకుందాము ఆదివారము. ఈరోజు ఒక విధవరాలైన తల్లి గురించి నేర్చుకుందాం అన్నమాట. విధవరాలు అంటే భర్తను కోల్పోయిన స్త్రీ, కానీ ఒక తల్లి, ఒక కుమారుడికి తల్లి. ఆ కుమారుణ్ణి ఎలా సంపాదించుకుందో ఆ అద్భుతాన్ని మనం ఈరోజు ఈ మాతృదినోత్సవం సందర్భంగా ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుందాం. ఆ తల్లి ఎంత సాధించుకుందో, విధవరాలంటే బయట ప్రపంచంలో ఎంత చిన్న చూపో మనం చూస్తూ ఉంటాం, ప్రాధాన్యతే ఉండదన్నమాట. కానీ బైబిల్ గ్రంథంలో విధవరాలకు కూడా గొప్ప స్థానాన్ని ఇచ్చిన గ్రంథంగా, అలాగే అలాంటి దేవుడుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఒకసారి లోకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు నేను చదువుతాను, చూస్తూ ఉండండి. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించును. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరిచింది. ఇక్కడ మనము విధవరాలి కుమారుడు ఏమయ్యాడంటే చనిపోయాడు. చనిపోయినప్పుడు దానికి ముందుగా మనం ఒక మాట ఇక్కడ చూస్తున్నాం, వెంటనే అని. అంటే పై వచనాలు మనం చదువుకోగా దాన్ని బట్టి ఒక దాసుణ్ణి స్వస్థపరిచాడనమాట ఇక్కడ యేసుక్రీస్తు వారు. ఆ దాసుణ్ణి స్వస్థపరిచి ఇంటికి పంపించేసిన వెంటనేనంట ఎక్కడికి వచ్చాడంట, నాయీను అని ఊరికి, ఒక గ్రామానికి వచ్చాడంట. అంటే ఇక్కడ మనము ఆయనతో పాటు బహుజన సమూహమును ఆయనతో కూడా చూడండి. యేసుక్రీస్తు వారు వెళుతూ ఉంటే బహుజన సమూహము, లెక్కకు మించిన ప్రజలు అన్నమాట. ఆ రోజుల్లోనే 2000 సంవత్సరాల క్రితము ఏది కూడా పబ్లిసిటీ లేని సమయాల్లో, మీడియా లేని సమయంలో, వార్తాపత్రికలు లేని సమయాల్లో
యేసుక్రీస్తు వారు అంటేనే ఆయన ఏ గ్రామంలో అడుగు పెడితే ఆ గ్రామంలో జన సమూహము ఆయనతో కూడా వెళుతూ ఉండేవారంట. మనము అంతకుముందు ఆ పై వచనాలు చూస్తే ఒక వ్యక్తిని, శతాధిపతిని స్వస్థపరిచి ఇంటికి పంపించి, శతాధిపతి చెప్పిన వ్యక్తిని, ఆయన దాసుని స్వస్థపరిచి ఇంటికి పంపించి వెంటనే అని ఉందన్నమాట. అంటే అంతకుముందు మనకి కొన్ని మార్లు యేసుక్రీస్తు వారి దగ్గరికి కొన్ని విషయాలు తీసుకొచ్చేవారు. ఇప్పుడు శతాధిపతి దాసుణ్ణి స్వస్థపరచమని అడగటానికి ఆయన దగ్గరికి వెళ్ళి అడగటం చూసామన్నమాట. అలాగే లాజరు చనిపోతే ఆయన బ్రతికించమని అడగటం, ఆయన చనిపోతున్నాడని చెప్పి ముందుగా తెలియచేసిన సంగతులను మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే యేసుక్రీస్తు వారి సహాయం పొందిన వారు ప్రతి ఒక్కరు కూడా పొందిన వారు ముందుగా ఆయనకి తెలియపరచటము, ఆయన వెళ్ళటము, కొంచెం ఆలస్యంగా వెళ్ళటము, అలాగే కొంత తర్వాత వెళ్ళటము, కొన్ని మార్లు మాట మాత్రం ఇవ్వటము, సెలవు, అలా జరుగుతూ వచ్చినాయి. కానీ ఇక్కడ నాయీన్ అనే గ్రామంలో మాత్రము ఆయన శతాధిపతి ఆయన ఆ యొక్క అధిపతి విషయంలో ఎలాగైతే చేసి వెంటనే అని ఉందన్నమాట. వెంటనే ఇక్కడ నాయీన్ అనే విధవరాలు యేసుక్రీస్తు వారికి కబురేమి చేయలే. మీరు గమనించండి, కబురేమి చేయలే. అంతకుముందు జరిగిన విషయాలన్నీ, స్వస్థత కార్యాలన్నీ కూడా ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ జబ్బు పడిన వారు, అలాగే చనిపోయిన వారి యొక్క సంబంధులు యేసుక్రీస్తు వారికి కబురంపినప్పుడు ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడ ఏ కబురు ఎవరి ద్వారా రాలా. కానీ ఆయనంట వెంటనే ఎక్కడ తడువు చేయకుండా వెంటనే నాయీన్ అనే గ్రామానికి వచ్చారు. వచ్చేసరికి ఏం జరిగింది అక్కడ, ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. యేసుక్రీస్తు వారు వెంటనే నాయీన్ అనే గ్రామానికి రావటము, ఎందుకు వచ్చాడో అదొకటి అవగాహన చేసుకోవాలి. అలాగే ఆయన పాడి ముట్టి స్వస్థపరిచి ఆయన బ్రతికించాడు కదా, అది ఆయన అది ఇంటి దగ్గరే చేయొచ్చు కదా, ఈయనకి తెలియందేమీ లేదు కదా, ఈయన సర్వాంతర్యామి కదా, ఎక్కడ ఏది జరుగుతున్నా తెలుస్తుంది కదా. మరి పాడి మోసుకుంటూ వెళుతున్న సమయంలో ఊరి గవిని యొద్దకు వచ్చి ఆయన పాడిని ముట్టి, ఆ విధవరాలి కుమారుడి యొక్క పాడిని ముట్టి స్వస్థపరచడానికి అంతకు ముందే వెళ్ళొచ్చు కదా. అలాగే మరి ఈయన విధవరాలు కూడా కబురు చేయలేదు, చేయకుండానే ఆ ఊరి వారు కూడా కబురు చేసినట్టుగా తెలియదు. అయినప్పటికీ వెంటనే రావటం మనం చూస్తున్నాం. అంటే కబురు రానప్పటికీ కూడా ఆయన రావటము, ఒకవేళ ఆయన ఆ బిడ్డని లేపాలి అని అనుకుంటే ఆయన ఇంటి దగ్గరే చనిపోగానే లేపచ్చు. కానీ పాడి మోసుకుంటూ వెళుతూ ఉన్న సమయంలో ఊరి గవిని యొద్దకెళ్ళి ఆయన పాడిని ముట్టాడంట. అంటే ఇక్కడ మనము వీటికి సంబంధం ఏంటి, కారణము అనేది తెలుసుకుంటే కనుక మళ్ళా లూకాసు వార్త 4వ అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది. ఏమంటే ఈవిడ ఎవరంట, విధవరాలు అని ఇక్కడ చదువుకున్నాం, ప్రత్యేకంగా రాశారు. ఇక్కడ కూడా ఒక మాట ఉంది, లూకాసు వార్త 4వ అధ్యాయము 25వ వచనం. ఏలియా దినములు యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోని సారిపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఇక్కడ చూడండి, అంటే మనం అంతకుముందు విషయం ఎప్పుడు పాత నిబంధనలో జరిగిన సంఘటనని లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారి కాలంలో జ్ఞాపకం చేస్తున్నారనమాట. అంటే అక్కడ ఎంతోమంది, సారిపతు గ్రామంలో ఎంతోమంది విధవరాళ్ళు ఉన్నప్పటికీ ఏలియాని ఎవరి దగ్గరికి పంపించారు, సారిపతి విధవరాల దగ్గరికే, ఒక్క విధవరాల దగ్గరికే పంపించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవుడు.
మరి నాయిన్ అనే గ్రామంలో ఎంతోమంది విధవరాళ్ళు ఉంటారు కదా, ఎంతోమంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ ఈ ఒక్క విధవరాలి దగ్గరికే రావటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారికి ఒక సిద్ధాంతం ఉంది. కొన్ని సూత్రాల్ని ఆయన పాటించే ఆయన భూలోకంలో ఉండగా అన్నీ మనకి ఏది అవసరమో ఆయన అవన్నీ సూత్రాలు పాటించి మనకి ఒక బాట వేసి వెళ్ళిన ఆయన అన్నమాట. ఎందుకు ఈ విధవరాలనే ఎందుకు ఆయన ప్రేమించి వెంటనే నాయిన్ అనే గ్రామానికి ఈ తల్లి దగ్గరికి వచ్చాడు అంటే, విధవరాలైన తల్లి ఎలా ఉందో విధవరాలుగా, ఆ గొప్ప తల్లిగా విధవరాలైన తల్లిని విధవరాలుగా గుర్తించటానికి ఏ అర్హతలు కావాలో అనేది ఒకసారి చూద్దాము. విధవరాల్ని ఎందుకు గుర్తించాడంటే, ముందుగా యాకోబు రాసిన పత్రిక చూద్దాం. విధవరాల్ని ఎందుకు గుర్తించారు అంటే, ఈయన నాయిన్ అనే గ్రామంలో ఆ విధవరాల దగ్గరికి ఎందుకు వచ్చారంటే, యాకోబు రాసిన పత్రిక చూద్దాము. మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. అంటే నిజమైన భక్తి ఏదనగా అని దేవుడు తెలియచేస్తున్నాడు. భక్తికి అర్థం కూడా భక్తి చేయటమే కాదు, భక్తి ఎలా చెయ్యాలి, భక్తులు అనేది ఎవరిని అంటారో కూడా ఇక్కడ పత్రికలో రాసి మనకి వివరంగా తెలియచేశారు. ఎవరిని అంటారు భక్తి భావం, భక్తి ఎలా చెయ్యాలి అంటే ఎవరంట, తండ్రి అయిన దేవుని ఎదుట ఎలా ఉండాలి అంటే భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రముగా ఉండాలంట. నిష్కళంకమునైన భక్తి ఏదనగా అని మనం చేసే భక్తికి అర్థం ఏంటంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము అంటకుండగా తన్ను తాను కాపాడుకొనుటయు. అంటే ఇక్కడ ఆయన యేసుక్రీస్తు వారు శరీరధారి అయి భూలోకానికి వచ్చారు. గుర్తుంచుకోండి, మానవాకారంతోనూ మనిషి రూపంతో దేవుడు భూలోకానికి వచ్చి మనకి దేవుడు కదా, ఆయన అన్నీ పడతాడు. ఆయన ఎన్ని బాధలు పడినా ఆయనకి ఏమి ఇబ్బంది అండి, ఆయన దేవుడు కదండి, దైవ కుమారుడు కదండి, మేము నరమాత్రులము కదండి, మేము మనిషి మాత్రులం కదండి, మాకు కొడితే దెబ్బ తగిలిద్ది కదండి, మాకు అదేంటి కత్తితో పొడిస్తే రక్తం వచ్చింది కదండి, మాకు ఇంట్లో సమస్యలు ఉంటాయి కదండి, వీధిలో సమస్యలు ఉంటాయి కదండి, ఆయన వేరు కదండి అని అనుకుంటాం. కానీ మనం సేవించే దేవుడు మనలాంటి వాడిగానే వచ్చాడండి. అదండి గొప్పతనం. యేసుక్రీస్తు వారిని అనుసరించటానికి కారణం జన సమూహము ఆయనతో పాటు వెళ్ళటానికి కారణము, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారిని దేవదేవుడిగా గుర్తించటానికి, గొప్ప మార్గదర్శకుడిగా గుర్తించటానికి కారణం ఏంటంటే ఆయన శరీరధారిగా భూలోకంలోకి వచ్చినప్పుడు మనిషిలాగే బ్రతికాడండి. మనిషి ఏ భక్తి చేస్తే భక్తి అంటారో, మనిషి బాధలు కష్టాలు అన్నిటిని కూడా ఆయన శరీరముతో భరించాడండి. ఓం భీమ్ అని ఏమి చేయలే. ఓం భీమ్ ఇది వచ్చేయండి అని అనగానే వచ్చేస్తుంది కదా దేవుళ్ళు అనే వాళ్ళకి, మహత్యాలు అవన్నీ కనపడదు. కానీ ఆయన కొరకు ఏమీ చేసుకోలే. ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆయన మానవ ఆకారంగా ఉండగా, మనిషి రూపంలో ఉండగా ఎలాంటి విధానాన్ని అనుభవించాడో హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కనుక చూస్తే ఆయన విధానాన్ని తెలుసుకుంటాం అన్నమాట. శరీరధారి అయి ఉన్న దినములలో ఆయనంట, శరీరధారిగా ఉన్న దినాలలోనంట ఆయన మనలాగా కూడా సుఖపడలా, మనలాగా ఏసీల్లో కూర్చోలా, మనలాగా కారుల్లో BMW కారుల్లో తిరగల, బెంజ్ కారుల్లో తిరగల, మంచి మంచి సూటు బూటు వేసుకోలేదండి, మంచి మంచి ఆహారాన్ని కూడా తినలేదండి. సమయం అనక అసమయం అనక, పొద్దున్నేన రాత్రేన, అసలు ఏ సమయం ఉందో తెలీదు. అలా శరీరధారి అయి ఉన్న దినములలోనంట మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను
మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంటండి. ఏంటి, దేవుని కుమారుడై ఉండి మరణాన్ని తప్పించడానికి తండ్రిని అడగాల? ఆయన తప్పించలేడా? ఈ దేవుని యొక్క స్పెషాలిటీ అదేనండి, ప్రత్యేకత అదేనండి. ఎంతమందిగా, ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక విధానం కాదు, ఎంతమందిని నమ్ముకున్నామంటే మనం నమ్మిన దేవుడు ఆషామాషి అయిన దేవుడు అనుకున్నారండి. చూడండి ఎంత ఏంటి శరీరధారి ఉన్న దినములలో అంట ఆయన ఎలా ఉండేవాడంట. మనకు కూడా మరణం ఉంది కదా, మనకు కూడా. ఆ మరణాన్ని తప్పించటానికి మనం ఎంత రోదనతో ఉన్నాం, వేదనతో ఉన్నాం. చూడండి, మనకి ఒక రెండో మరణం ఉంది కదా, దాన్ని తప్పించుకోవటానికి ఏమి ప్రిపేర్ అవుతున్నామండి, ఏమి సిద్ధపడుతున్నాము? మొదటి మరణం తప్పించుకోవడానికి మాత్రం బాగా పాకులాడతాం కదా. అమ్మో రాకుండా ఉండయ్యా, తగ్గించాలి ఈ రోగం, ఇలా ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు, అనారోగ్యాలు పాలవకూడదయ్యా, మేము జీవితాంతం చక్కగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలయ్యా, హ్యాపీగా ఉండాలయ్యా, భూలోకంలో ఉన్నంతసేపు హ్యాపీగా ఉండాలి, పరలోకంలోకి వచ్చినా కూడా హ్యాపీగానే ఉండాలి మన సిద్ధాంతం. కానీ ఈయన సిద్ధాంతం ఏంటి? శరీరధారిగా ఉన్నప్పుడు ఏంటంట, మహారోదనముతోను. ఎందుకు ఈయనకి రోదన? ఈయనకి ఎందుకండి కన్నీళ్ళు? మనకు కన్నీళ్ళు వస్తే ఎప్పుడు వస్తాయండి? మన ఇంట్లో మనకు సంబంధించిన వాటికే బాధలు. కానీ నీకేంటంట, మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి ఎలా ఉన్నాడంట, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉన్నందున ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత. అంటే మనం శ్రమ పడుతూ ఉంటే మనకేమొస్తుందంట, ఏమొస్తుంది? విధేయత వచ్చింది. మనకి శ్రమ వస్తే ఏమనిపించింది? భయం వేస్తుంది. కానీ ఒకటి ఏదన్నా పెట్టాడు దేవుడు అంటే ఆయన సంకల్పంలో ఏదో ఉందండి. ఆయన సంకల్పాన్ని ప్రకారం మనం కనుక ఆలోచిస్తే మంచి దీవుల్నే తీసుకుంటూ ఉంటామండి. మనం ఎప్పుడైతే అనుమానంతోనూ భయముతోనూ కంగారుతోనూ ఉంటామో అవే వస్తూ ఉంటాయి మన వెనక. కాదు, ఇది వచ్చిందా ఇవాళ శ్రమ, ఏదో ఉంది, దేవుడు నాకేదో నేర్పించటానికి, నన్ను ఇంకొక మెట్టు ఎక్కించటానికి నాకు ఈ దేవుడు అనుమతి ఇచ్చుంటాడేమో. యేసుక్రీస్తు వారే ఆయనకు పొందిన శ్రమల వల్ల ఏమి నేర్చుకున్నారంట? విధేయత లేదా ఆయనకి? లేదా? మనకి ఎక్కువ ఉందా, ఆయనకి ఎక్కువ ఉందా? మనకుందంటారు అసలు? మరి ఆయన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఆ భక్తి కలిగిన వాడు కాబట్టే నిజమైన భక్తి అంటే ఏదంట, తండ్రి లేని పిల్లల్ని, దిక్కులేని తండ్రి లేని పిల్లల్ని, అలాగే విధవరాండ్రని వారి బాధల్లో పరామర్శించటమే ఏ నిజమైన భక్తి అని ఎవరు గుర్తెరిగారండి? యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన ఉన్న కాలంలో ఎలా ఉన్నాడంట, భయభక్తులు కలిగి, భక్తి భావం కలిగి ఉన్నాడంట. అందుకని ఏం చేశారు, నాయనను గ్రామానికి వెళ్ళి విధవరాలిని గుర్తించాడు. విధవరాలి కుమారుడు ఆ తల్లి పడుతున్న వేదన బాధని గుర్తించాడు. కుమారుడు చనిపోతే బాధపడుతుంది. అసలు ఆ విధవరాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, విధవరాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి నాయని గ్రామంలో ఆ చనిపోయిన పిల్లవాడి తల్లి
ఆ విధవరాల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే విధవరాలు గురించి, విధవరాళ్ళు కూడా ఎలా ఉన్నవారిని అలా గుర్తించాలి అని దాని గురించి కూడా దేవుడు రాయించి ఉంచాడండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము చూద్దాం. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ పూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చంట. అంటే ఇప్పుడు నాయిన్ అనే గ్రామంలో ఉన్న విధవరాలు ఎలాంటి విధవరాలండి? ఎలాంటి విధవరాలు? ఆవిడ కబురు పంపకుండగానే యేసుక్రీస్తు వారు వెంటనే వచ్చాడు అంటే అసలు ఏంటనుకున్నారు? ఏం ఆలోచించారనుకున్నారు మీరు? అంటే ఆవిడ ఎలాంటి విధవరాలు చూడండి. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు అంటే మంచి పనులు చేసే విధవరాలుగాను, పిల్లలను పెంచి పరదేశులకి అతిథులకి ఆతిథ్యమిస్తూ చూడండి, తను విధవరాలై ఉన్న వారికి ఎటువంటి ఆధిక్యతనిచ్చి పరలోకాన్ని రాజ్యానికి ఆ ప్రాప్తం కలగ చేస్తున్నాడో చూడండి, ఎంత ఆశ్చర్యం వేస్తుందో. మనకి మన ప్రపంచంలో మన సమాజంలో విధవరాలను చూస్తే పక్కకి వెళ్తాం, కానీ వీళ్ళకి ఎంత ప్రాధాన్యతను ఎలాంటి వారిగా గుర్తించుతున్నారో, ఎలాంటి సిస్టమ్ ఇచ్చాడో చూడండి. ఇక్కడ పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికంట సహాయము చేసి ప్రతి సత్కార్యానికి నేనున్నాను, ప్రతి మంచి పనికి కూడా నేనున్నాను అని ముందుకు రావాలంట. ఎవరు చూడండి, ఆమెను ఎవరి కింద చేర్చుతారంట? విధవరాండ్ర కింద చేర్చుతారు. ఇది ఎరిగిన వాడే ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎందుకు తను పంపిస్తున్నా సౌండ్ వస్తుంది? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నాయిన్ అనే గ్రామంలో ఉన్న విధవరాలైన తల్లి దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఎందుకు? ఆ నాయిన్ గ్రామంలో ఉన్న విధవరాలు ఎలాంటి విధానాన్ని కలిగి ఉందండి? సత్క్రియలు చేసింది. ఇంకేంటి? సత్క్రియలకు పేరు పొందిన విధవరాలుగాను, అందరికీ అతిథులకి ఆతిథ్యమిచ్చేదిగాను, పరిశుద్ధుల పాదాలు కడిగేదిగాను, అలాగే ప్రతి మంచి పనికి కూడా నేనున్నాను అంట పూనుకునేది. అలా ఉంది కాబట్టే ఆవిడ తన కుమారుడు చనిపోయినా ప్రశ్నించిందా? ప్రశ్నించలేదా? యేసుక్రీస్తు వారిని ప్రశ్నించిందా? అడిగిందా? చూడండి, అసలు ఏమన్నా అడిగినట్టు కనపడిందా మనకు? అక్కడ ప్రశ్నించలేదు, అడగలేదు, ఏం మాట్లాడలా. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వెంటనే అడగకుండగానే డైరెక్ట్గా వచ్చేసాడండి. వచ్చేసి చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన ప్రభు ఆమెను చూచి ఏం చేశాడు? ఎలాంటి విధవరాలు ఈవిడ అని మనం చూసుకున్నాం ఇక్కడ తిమోతికి రాసిన పత్రిక. అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? భక్తి అంటే ఏదన్నా అని నేర్చుకున్నాము. దిక్కులేని పిల్లలని, విధవరాండ్రని వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండగా కాపాడుకొనుటయే నిజమైన భక్తి. వారిని మాత్రమే భక్తులు అనొచ్చు అనమాట. అందరినీ అనకూడదు, భక్తులు అనాలి. మరి లేదంటే ఏమంటారు? మిగతా వారిని భక్తిహీనత వచ్చిన వారిని ఏమంటారు? భక్తిహీనత ఉంటుంది కదా, మనం అంతకుముందు నేర్చుకున్నాం కదా. అయితే అలాంటి ఆవిడని కనుగొని ఆవిడ అడక్కముందే, అంటే తన యొక్క చేసే మంచి పనులు, మంచి కార్యాలను బట్టి దేవుడే అడగకుండగానే, ప్రార్థన చేయకుండగానే ఆయన కలగ చేసుకొని వచ్చేసాడండి.
మనకి ఎన్ని మార్లు ప్రార్థన చేయాలండి? మన ఇంట్లో ఏదైనా జరగాలంటే మనం చేసే, దేవుడు చెప్పినవి మనం చేసే ఏమన్నా చెయ్యం. మనకేం చేయాలి? ఆయన చేసేయి మనకు చేయాలి. మనం చేసేయి దేవుడు ఏదైతే చెప్పాడో అవి మనము దేవుడు చెప్పినవి వెంటనే గ్రహించి మనము గనక చేస్తూ ఉంటే దేవుడిని అడగక్కర్లా, ఆయనే డైరెక్ట్గా వచ్చేసి మనం అడగక ముందే మన అవసరతలన్నీ తీర్చే దేవుడిని మనం సేవిస్తున్నాం అన్నమాట. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ? అందుకే ప్రభు అంట మర్చిపోయి ఇక్కడ ఒక మాట ఉంటుంది, అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆవిడ విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరంట. అనేకులు, కుమారుడు చనిపోయాక అనేకులు వచ్చారంటే ఆవిడ ఎటువంటి పేరు కలిగిందండి? కొంతమంది ఎవరింట్లో ఏదన్నా దుఃఖం కలిగి ఏదైనా చనిపోయిన ఏదో రోజు అలా వస్తుంది అనుకోండి, కొంతమంది వెళ్ళలేరు తెలుసండి. ఏం వెళ్తాంలే, బ్రతికినంత కాలం ఏడ్పించు తిన్నారు, ఏముంది అనే వాళ్ళని చూస్తామా? కానీ ఎంతమంది వచ్చారంటే ఈ కుటుంబంకి అనేకులు, లెక్క రాశాడా చూడండి. అంటే ఆవిడ నిజంగా దేవుడు గుర్తించిన విధవరాలన్నమాట. దేవుడు ఏ యొక్క మాటల్ని విధవరాలకి వర్తింపచేశాడో అవన్నీ కలిగి ఉన్న విధవరాలుగా, తల్లిగా మనం ఇక్కడ ఈవిడ్ని చూస్తున్నాం. అనేక మంది అంట. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరంట. అంటే పాడి దగ్గరికి రాగానే ఈయన కూడా పాడి మోస్తాడేమో అని వెంటనే నుంచున్నారంట. గ్రహించలేము కదా మనము ఆయన ఏం చేస్తుంది అనేది గ్రహించలేం. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగి ఆయన అతని తల్లికి అప్పగించెను. చూడండి, ఈ పని వాళ్ళ ఇంట్లోనే చేయొచ్చుగా. మేము చచ్చిపోకముందే చంపకుండా ఉండొచ్చు కదా, లేకపోతే చచ్చిపోయిన వెంటనే ఇంట్లోనే బ్రతికించవచ్చు కదా. పాడి మోసుకొని వెళతాము, జనాలందరూ రావటము, జనాలందరూ ఈలోపు ఆవిడ ఎన్నని ఉంటారు, అబ్బా నీ పిల్లోడు బ్రతికినంతకాలం ఎంత గొప్ప పనులు చేసావమ్మా, ఎన్ని మంచి కార్యాలు చేసావు, ఎంత భక్తి చేసావు, ఇదేనా నీకు దేవుడిచ్చింది అని ఈ మాటలు అని ఉంటారా లేదా? ఆ మాటలకి ఆవిడ ఏమన్నా దేవుణ్ణి ప్రశ్నించిందంటారా? ఒక్క మాటైనా రాశారంటారా? చూడండి ఎట్లా జరిగిందో అక్కడ ఆ విధానం అంతా కూడా, ఎంత సంకల్పం ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆ తల్లి సరెండర్ అయిపోయిందండి. దేవుని సంకల్పానికి తన్ను తాను అంకితం చేసుకుందన్నమాట. ఇదండి తల్లి అంటే. ఈ తల్లికి ఎంత విశ్వాసమో, నేను నా బిడ్డ బ్రతికున్నప్పుడు నేను చేసిన భక్తి విధానం నన్ను నడిపించిద్ది. నేను ఎంతో గొప్పగా ఉన్నాను, విధవరాలుగా ఉన్నప్పటికీ క్రమశిక్షణ తప్పలేదు, భక్తిభావం తప్పలేదు, ప్రతి సత్కార్యం చేయటంలో తప్పలేదు. ఇవన్నీ నేను అన్ని చేశాను కాబట్టి ఆయన చేసే పని ఆయన చేస్తాడు అంతే అని కూర్చుందండి. ఈలోపు ఎంతమంది జనులు అని ఉంటారంటారు. మరి దేవుడు యేసుక్రీస్తు వారు మరి ఊరి గవిని వద్దకే వచ్చి ఆయన లేపటానికి కారణం ఏంటంటారు? అందరి మధ్యలో దేవుని నామము మహిమపడాలి. దేవుని సమయములోనే దేవుని నామము మహిమపడిద్దండి. మనం అనుకున్న సమయంలో జరగదండి, మనం అనుకున్న సమయంలో జరగదు. దేవుడు అనుకున్న సమయంలో చేస్తాడు. అది కూడా ఆయన సంకల్పము ఏదో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, అనేసరికి ఎప్పుడైతే ఈ బిడ్డ లేచి ఆ బిడ్డని ఆ తల్లికి అప్పగించాడో యేసుక్రీస్తు వారు, అక్కడ ఉన్న వారందరూ అంట భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరిచారంట.
ఈ తల్లి మనకు నేర్పుతున్న పాఠం ఏంటండి? తన కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. తను అంతకుముందు పరిశుద్ధ గ్రంథములో విధవరాలుగా గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఇలాంటి లక్షణాలు ఉండాలి అని, విధవరాలకి ఏ లక్షణాలైతే ఉండాలో ఆ లక్షణాలన్నీ కూడా ఆ విధవరాలు అనుసరించిందనమాట. అనుసరించి ఆ తల్లి చనిపోయిన కుమారుని సహితం కూడా బ్రతికించుకుందనమాట. దేవుణ్ణి అడగల, దేవుణ్ణే రప్పించుకుంది. యేసుక్రీస్తు వారే వెంట హడావుడిగా వచ్చేటట్లుగా చేసుకుంది. ఎంత గొప్ప తల్లిలో చూడండి. ఇటువంటి తల్లులు ఎంతమంది ఉంటారండి? ఈ మాతృదినోత్సవ సందర్భంగా ఇలాంటి తల్లులకి సెల్యూట్ చేయాలన్నమాట. అదండి గొప్పతనము. అవన్నీ నేర్చుకోవాల్సింది. మన బిడ్డలకి ఏది ఇవ్వాలంటే ముందుగా మనము భక్తిభావం కలిగి ఉండాలి. మన భక్తి మన బిడ్డలకి అక్కరకు వచ్చింది. మనం చేసే త్యాగాలు, మనం చేసే పరిచర్య ఏది కూడా వృధా పోదన్నమాట. అది నిజమైన తల్లుల యొక్క విధానం. ఈరోజు నాయిన్ అనే గ్రామంలో విధవరాలు తల్లి అయిన ఈ తల్లి మనకు నేర్పే పాఠం అన్నమాట. ఈ తల్లి మనకు నేర్పే పాఠం ఎక్కడ ప్రశ్నించాల. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. అలాగే కలిమి వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటాం. పట్టలేము. మనకి ఆశీర్వాదాలని అనుకుంటాం. మనం ఒక కారు, ఒక బిల్డింగు, ఒక ఇది ఏవైతే వచ్చాయో అవన్నీ చూసుకొని దేవుడి సన్నిధికి కూడా దూరం అయిపోతాం. భక్తిభావం కూడా తగ్గిపోతుంది. కానీ కలిమిలో ఉన్నప్పటికీ, లేమిలో ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా మన భక్తి విధానము తప్పకోకుండా బ్యాలెన్స్గా చేసుకుంటూ దేవుడు ఏ సూత్రాలైతే మనకు తెలియచేసి నిజమైన భక్తి ఇది అని తల్లులమైన మనకు నేర్పాడో ఆ భక్తి బాటలోనే తల్లులమైన మనము ప్రయాణం చేస్తూ ఉంటే మన కుటుంబాలకి దీవెన తెచ్చే తల్లులుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. అటువంటి ఆశీర్వాదము ప్రపంచంలో ఉన్న తల్లులందరూ పొందుకోవాలని ఈ మాతృదినోత్సవ సందర్భంగా ప్రతి తల్లిని దీవించుతూ మనమందరం కూడా మంచి భక్తి బాటలో నడుస్తూ మన బిడ్డల్ని సమాజంలో గొప్ప బిడ్డలుగా తీర్చిదిద్దే తల్లులుగా ఉండి సన్మానానికి పాత్రులవుదాం. దేవుడి మాటల్ని మన హృదయాల్లో ఫలింపచేయునుగాక.